సో మచ్ సాయిరామ్ ఆర్టీతో మాట్లాడేందుకు. నెక్స్ట్ మనకి ప్రొడ్యూసర్ నట్టికుమార్ లైవ్లో జాయిన్ అవుతున్నారు. నట్టికుమార్ గారు నమస్తే అండి. హలో నట్టికుమార్ గారు. నమస్తే అండి. నమస్తే, వినబడుతుందండి? వినబడుతుంది సార్. నట్టికుమార్ గారు మీరు ఎలా చూస్తారు సార్ ఇటు రవి అరెస్ట్ని? అఫ్ కోర్స్ కాలర్స్ అయితే మాత్రం ఐబొమ్మకి సపోర్ట్ ఇస్తున్నారు దాదాపుగా. ఇప్పుడు ఒక్క మాట అండి, నేను ఐబొమ్మ అంటే ఇప్పుడు మనకి రెండు దారులు ఉంటాయండి. ఒకటి స్టేట్ వే దారి, ఒకటి అడ్డదారి. అంటే అడ్డదారిలో డబ్బు సంపాదించాలి అని అనుకుంటే అది తప్పుడు దారి. స్టేట్ గా మనం చెయ్యాలనుకుంటే మన దేశాన్ని రక్షించుకోవడానికి మన ట్యాక్స్ రూపంలో మనం వెళ్ళటానికి ఒక పద్ధతి. ఇది మనం నేర్చుకున్న నడవడిక మీద ఉంటుంది. నెంబర్ 1. నెంబర్ 2, ఎందుకు ఈ పెడదారి పడతారు, ఎందుకు ఈ తప్పుదోవ పడతారు అంటానికి మనకి ఉద్యోగం లేకపోవడమో, లేకపోతే జల్సాలకు అలవాటు పడ్డమో, ఎంజాయ్మెంట్కి అలవాటు పడ్డమో, అడ్డదారిలో డబ్బు ఈజీగా వస్తుందని అలవాటు పడ్డమో దానికి మీద వస్తుంది. అంటే నేను నాట్ ఓన్లీ ఐబొమ్మ, అన్నిటి కోసం చెప్తున్నాను మీకు. ఈ ఐబొమ్మ అనే సినిమాకి టికెట్ రేటు పెరుగుతుందా, లేకపోతే ఇంకో రేటు పెరుగుతుందా? ఈ రోజు థియేటర్కి జనాలు రావట్లేదు. జనాలు రాకుండా ఒక ఫ్రీగా ఐబొమ్మ లాంటి ఒక ఐబొమ్మ అవ్వచ్చు, మూవ్మ్యాక్స్ అవ్వచ్చు, దాంట్లో రావటానికి జనాలు ఈరోజు సపోర్ట్ చేయడానికి కారణాలు ఏంటంటే కొన్ని తప్పులు మాగున్నాయి, మా ఇండస్ట్రీ వాళ్ళు ఉన్నాయి. ఎందుకున్నాయి అంటే మేము ఒక రాజమౌళి గారి సినిమా పెంచామంటే ఒక అర్థం ఉంటుంది, లేకపోతే ఒక పెద్ద సినిమా పెంచామంటే అర్థం ఉంటుంది. ఒక పాన్ ఇండియా అంటే ఒక మంచి సినిమా పాన్ ఇండియా చేసామంటే అర్థం ఉంటుంది. ఒక చిన్న క్యూబ్ డబ్బులు రానివాడు కూడా పాన్ ఇండియా అంటాడు. పెద్ద సినిమా వచ్చినాడు కూడా 1000 రూపాయలు పెంచమంటాడు. అంటే గవర్నమెంట్లు తప్పులు దీంట్లో ఉన్నాయండి. గవర్నమెంట్ మనం సినిమా ఎందుకు పెంచుతాం? ఐఏఎస్ అండ్ ఐపీఎస్ ఒక్కసారి అర్థం చేసుకోవాలా. దేశాన్ని నడిపించేది ఐఏఎస్ అండ్ ఐపీఎస్ అండ్ ఐఆర్ఎస్ కనుక వాళ్ళు కూడా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మన టికెట్ రేటు పెంచడానికి ఇండస్ట్రీగా గుర్తించాలి. సినిమా ఇండస్ట్రీ ఈ టికెట్ రేటు పెంచితే ఆ సినిమా ఎంత క్యాపబిలిటీ ఉంది, ఎందుకు పెంచాలి, ఆ సినిమా థియేటర్కి ప్రేక్షకులు ఎంత వస్తున్నారు, ఎంతమంది ఎంతమంది పెంచితే బిఫోర్ లో మనకి ఎంత కలెక్షన్స్ వచ్చాయి, ఎంతమంది చూశారు ఆడియన్స్ అని కూడా చూడాలి. ఇవన్నీ చూడకుండా ఒకప్పుడు ఉండేదండి, ఒకప్పుడు ఉండేది. టికెట్ నేను వ్యతిరేకం, టికెట్ రేట్లకి నేను వ్యతిరేకం. టికెట్ రేట్లు పెంచడానికి నేను వ్యతిరేకంగా కోర్టుకి వెళ్ళి అండర్ జీవోని క్యాన్సిల్ చేయించిన వ్యక్తిని నేను. కోర్టులో వేసింది సినిమా ఫస్ట్ 2004లో కోర్టులో వేసింది నేను. దాన్ని మొత్తం జీవో క్యాన్సిల్ చేయించింది నేను. అలాగే రేట్లు పెంచడానికి అందరం కూర్చునే వాళ్ళం. ఎక్కడ కూర్చుంటున్నామండి? వెళ్తే చాలు, ఏమండి గవర్నమెంట్ లో ఎవరికో బంధువు అవ్వచ్చు, లేకపోతే ఇంప్లాయన్స్ అవ్వచ్చు, కార్పొరేట్ కంపెనీకి 1000 అడిగితే 1000 ఇస్తున్నారు, 10,000 అడిగితే 10,000 ఇస్తున్నారు, 20,000 అడిగితే 20,000 ఇస్తున్నారు. మరి దాంట్లో ఏమవుతుందంటే సగటు ప్రేక్షకుడు హై క్లాస్ పీపుల్ ఉంటారు, మిడిల్ క్లాస్ పీపుల్ ఉంటారు, లో క్లాస్ పీపుల్ ఉంటారు. మనం ఇవన్నీ అర్థం చేసుకుని రైట్. ఒక పాయింట్ మీరు అన్నారు, ఒకప్పుడు ఇలా కూర్చుని మాట్లాడుకునేవారు రేట్ల పెంపకానికి సంబంధించి అని చెప్పి. ఈ రోజుల్లో లేదా అంటే ఇండివిజువల్ గా వెళ్ళి కలవడం, ఇండివిజువల్ గా చేసుకోవడం లేదు. ఉంటే ఈ ఐబొమ్మలు రావండి. అంటే పెరసీ అనేది నాకు చిన్నప్పటి నుంచి ఉంది. దొంగ క్యాసెట్, వీడియో క్యాసెట్ నుంచి కూడా దొంగ క్యాసెట్లు ఉన్నాయి, పట్టుకునే వాళ్ళు, ఇవన్నీ చేసేవాళ్ళు, ఇవన్నీ కామన్ అండి. అంటే దొంగతనం చేసేవాడు దొంగతనం మాండు, కానీ హెచ్డి ప్రింట్ వస్తుంది. ఒక ఐబొమ్మ అవ్వచ్చు, లేకపోతే మూవీ రీల్స్ అవ్వచ్చు, సోమనీస్ అవ్వచ్చు, మీకు ఒక హెచ్డి రీల్ వస్తుంది. అంటే రేటు పెంచడం ఒక ఎత్తు అయితే ప్రేక్షకుడు ఐబొమ్మ దానికి ముందుకు అలవాటు పడిపోయాడంటే మన ఇంట్లోనే దొంగలు ఉన్నారు. ఆ దొంగ ఇప్పుడు ఒకటే అండి, ఏదో అవసరానికి ఒక్క సినిమాకో 2 సినిమాలకో ఇస్తున్నాడు అంటే ఆ అవసరం కోసం. కానీ ఇది ఒక స్కామ్ లో మన ఇండస్ట్రీలోనే ఒక డిజిటల్ అవ్వచ్చు, ప్లాట్ఫామ్స్ అవ్వచ్చు, మేబీ ఇంకొకటి అవ్వచ్చు, లేకపోతే ల్యాబ్లు అవ్వచ్చు, ఎక్కడి నుంచో ఈ హెచ్డి క్వాలిటీ వెళ్తున్నప్పుడు మనం ఎందుకు పట్టుకోలేకపోతున్నాం అంటున్నా. మీరు కావాలంటే మన ఇన్వెస్టిగేషన్ లో ఒక సీఏ గారు ఒక మాట చెప్పారు, నేను పలానా క్యూబ్, పలానా లేకపోతే పలానా డిజిటల్ దగ్గర నేను పలానా ఊర్లో మాకు 10,000కి 5,000కి సినిమా వేసుకుంటారు. వాళ్ళు వచ్చి ఆ సినిమా ఆర్డర్ కానీ దీనికోసం వేసుకొని దాన్ని డౌన్లోడ్ చేస్తున్నారు. మేము బయటికి ఇప్పుడు ఇవ్వడం మానేసామండి. ఇప్పుడు నేను సినిమా రిలీజ్ చేశాను, బయట ఏరియాలు అడుగుతుంటే మేము ఇవ్వట్లేదు. ఎందుకంటే ఖాళీగా ఉన్న ప్రదేశాల్లోనే అవుతుంది ఇది. అంటే దానికి నేను ఎన్నోసార్లు దాని మీద ఫైట్ 2012 ఛాంబర్లో నేను చాలా క్లియర్గా చెప్పాను. ఛాంబర్ లో విజయవాడ ఛాంబర్ మీటింగ్ లో మా ఈసీ మీటింగ్ లో నేను ఏం చెప్పానంటే ఒక పెన్ డ్రైవ్ తీసుకెళ్లి ఒక థియేటర్కి వెళ్తుంది.
డిజిటల్ ప్లాట్ఫామ్, లేకపోతే ఒక ఆర్టిస్ట్ ఒక్కడి నుంచి ఒకటికి వెళ్తుంది. ఇది మిస్యూజ్ జరగదని గ్యారంటీ ఏంటి? ఓకే, దానికి నేను ఎన్నోసార్లు ఫైట్ చేశాను. ఆ ఫైట్ చేసిన దాంట్లో అరవింద్ గారు వచ్చి నో, ట్యూబ్ జరగదు, యూఎఫ్ఓలు జరగవు అన్నారు. మరి అది ఇన్వెస్టిగేషన్ లో బయటపడింది ఏంటి? మనం ఎక్కడ ఏం తెలుసుకున్నాం? కోట్లాది రూపాయలు మన ప్యాలెస్ కోసం ఖర్చు పెట్టి మనం ఏం సాధించాం? ఇది ఇన్వెస్టిగేషన్. మళ్ళీ అదే అరవింద్ గారు అంటే ఇంటి దొంగ ఈశ్వరుడే పట్టలేకపోతున్నాడు అనేది ఇండస్ట్రీలో జరుగుతుందా? నేనేమంటున్నానంటే ఎక్కడో తప్పు జరుగుతుందంటే మా ఇండస్ట్రీలో తప్పు జరుగుతుంది అనేది నేను ఒకటి దాంట్లో పట్టమంటాను. రెండోది, నట్టి కుమార్ సలహా ఇచ్చాడంటే చిన్నోడు అని చెప్పేసి నట్టి కుమార్ తెలుగు లేదు అని కాదు, అది అవసరమైతే దాన్ని వాడుకోవాలి. యూగోలు ఎక్కువ, యూగోకి వెళ్ళిపోయి సర్వనాశనం అయిపోతున్నాం మనం. ఎంత గొప్పవాడైనా ఆఖరికి బాయ్ అయినా అది మన సలహా ఇస్తే అది మంచిదైతే వాడుకోవాలి. వాడుకోకపోతే రేపు ఫ్యూచర్ లో ఇలాగే ఉంటుంది. ఇది నేను 2012లో చెప్పిన మాటలు. ఇది 2012లో నేను చైర్మన్ గా ఉండేటప్పుడు దీని మీద నొక్కి ఒక్కాడించి ఇప్పటికీ ఈసీ రికార్డ్స్ ఉన్నాయి. నట్టి కుమార్ గారు, మీరు అంటూ నాకు మాట గుర్తొస్తుంది. అంటే మీరు అన్నట్టు పైరసీ అప్పుడు ఉంది, ఇప్పుడు ఉంది. అప్పుడున్నప్పుడు అడ్డుకట్ట వేసిన ప్రయత్నం జరిగింది, మళ్ళీ ఐబొమ్మ లాంటిది ఒకటి వచ్చింది. ఇప్పుడు దీనికి అడ్డుకట్ట వేసే ప్రయత్నం చేసినప్పుడు బహుశా రేపు ఉదయం రేపు భవిష్యత్తులో ఇంకోటి రావచ్చేమో. ఎందుకంటే శాశ్వత మార్గం చూడాలండి. ఎగ్జాక్ట్ గా పట్టుకున్నాం మనం, ఇమ్మిడి రవి వెళ్ళిపోతాడు, ఇంకోటి వస్తాడు. శాశ్వత మార్గం మూలాలు ఎక్కడున్నాయి? ఈ మూలాల్లో ఎక్కడ తప్పు చేస్తున్నాం? ఎక్కడ డిజిటల్ ప్లాట్ఫామ్ రావడంలో మన చెయ్యి దాటింది. ఆ చెయ్యి దాటిన తర్వాత ఆర్టిస్ట్ కు బయటకు వెళ్తుంది, ఆర్టిస్ట్ కు సెన్సార్ కి వెళ్తుంది, ఆర్టిస్ట్ కు స్క్రిప్ట్ రైటర్ దగ్గరికి వెళ్తుంది, ఆర్టిస్ట్ కు మొత్తం మ్యూజిక్ డైరెక్టర్ దగ్గరికి వెళ్తుంది, టోటల్ గా యావిడ్లో వెళ్తుంది, టీఏలోకి వెళ్తుంది, మనకి సినిమా రిలీజ్ కి డిజిటల్ ప్లాట్ఫామ్స్ కి వెళ్తుంది. ఇవన్నిట్లో ఎక్కడో హెచ్డి క్వాలిటీ బయటకు వస్తుంది. ఇప్పుడు ఒకప్పుడు మీరు అర్థం చేసుకోండి, ఇప్పుడు కూడా మన చిన్నప్పటి నుంచి మనం చూసుకుందాం, థియేటర్ లో ప్రింట్ తీసి దాన్ని వీడియో క్యాసెట్ చేసి అమ్మేవారు. ఒకప్పుడు థియేటర్ లో ప్రింట్ తీసారు, ఇది డిజిటల్ రాకముందు. ఒకప్పుడు మళ్ళా ఒకప్పుడు ఏమైంది, మనం యుఎస్ కి ప్రింట్లు పంపించేవాళ్ళం. ప్రింట్లు పంపిస్తే బొంబాయి ఎయిర్పోర్ట్ లో 4 hours లేట్ ఉంటే ఆ 4 hours లో మేనేజ్ చేసి అది 4 hours లో స్కాన్ చేసి తీసుకొని బొంబాయిలో మళ్ళీ స్కాన్ చేసి మేము ప్రింట్లు మళ్ళీ యుఎస్ పంపించేవారు. ఇది కూడా పెట్టాం మనం, ఇది కూడా పెట్టాం అప్పుడు. అంటే ఇవన్నీ దాటి ఇప్పుడు డిజిటల్ ప్లాట్ఫామ్ వచ్చింది. అంటే మన సినిమాని, మన ఆస్తిని, మన 1000 కోట్ల ఆస్తిని మనం ఎవరికో ఇస్తున్నాం? ఒకటికి ఒక 1000 కోట్ల ఆస్తిని ఒక ఎవరో తెలియని వాడికి చేతికి ఇచ్చి పంపించేస్తున్నాం. మరి దాంట్లో ఎవడో ఒకడు ₹1,00,000 ఆశపడ్డా, ఎవడో ఒకడు 50,000 ఆశపడ్డా, ఇది మన దీని సెక్యూరిటీ ఏంటి? ఈ సెక్యూరిటీ నుంచి మనం ఎలా బయటపడాలి, మనం ఏ విధంగా చెయ్యాలి అనేది. ఇప్పుడు సార్ దొంగతనాలు ఎవరైనా ఆపగలిగా? అవి రూపాంతరం చెందాయి అంతే, ఒకదాని నుంచి ఇంకొక రూపంలో రూపాంతరం చెందాయి తప్ప పూర్తిగా ఎక్కడ అడ్డుకట్టమనే సందర్భం లేదు. నట్టి కుమార్ గారు, కనుక మన ప్రయత్నాన్ని ఈ రోజు ఒక బెమ్మిడి రవి అన్న ఆయన వచ్చాడు, ఏదో ఐబొమ్మ పెట్టారు అంటే ఇప్పుడు ప్రజలు సపోర్ట్ చేస్తున్నారంటే 2 కారణాలు ఉన్నాయి. ప్రతి సినిమాని రేటు పెంచడం తప్పు, ప్రతి సినిమాని పాన్ ఇండియా చేయడం తప్పు, ప్రేక్షకుని సినిమా థియేటర్కి దూరం చేయడం తప్పు, ప్యాలెస్కి దగ్గర చేయడం కూడా తప్పు. దగ్గర చేస్తున్న తప్పుడు పనులు మనమే చేస్తున్నాం. దగ్గర చేసిన తప్పుడు పనులు అంటే ఇలాగే మీరు ఇష్టం వచ్చినట్టు కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ పెంచడం, దాన్ని తీసుకొచ్చి ప్రజల మీద పడేయడం, గవర్నమెంట్లు మావే ఉన్నాయి కదా ఇష్టం వచ్చిన వాళ్ళు రేట్లు ఇవ్వడం, గవర్నమెంట్లది తప్పే. ఈ రోజు ఒక ఛాలెంజ్ తీసుకొని వాళ్ళు పట్టుకున్నారు, పోలీసులు పట్టుకున్నారు, ఆయన అరెస్ట్ అయ్యాడు. ఓకే, దేనికి అరెస్ట్ అయ్యాడు ఎన్నైనా ఇన్వెస్టిగేషన్ లో వస్తాయి, మనం దానికోసం డిస్కస్ చేయదలుచుకోలేదు. కానీ నేనేమంటున్నానంటే ఈ ఐబొమ్మ అయిపోతుంది, ఇంకో బొమ్మ వస్తుంది. దీనికి శాశ్వత మార్గం ఏంటి? మన దగ్గర నుంచి వెళ్లకుండా ఎలా కాపాడుకోవాలంటే బాయ్ మాట కూడా వినాలి వీళ్ళు. ఈ పెద్ద మనుషులు ఎవరైతే ఇండస్ట్రీలో 20 మందో 10 మందో ఉన్నారో వాళ్ళు బాయ్ మాట కూడా వినాలి. మంచి మాట అయితే తీసుకోవాలి, చెడు మాట అయితే వదిలేయాలి. యూగోలకు వెళ్లకుండా మన సినిమా భవిష్యత్తు నాశనం అయిపోతుంది కదా. సినిమా భవిష్యత్తు మీరు ఒక్కటే ఠాగూర్ సినిమాలో ప్రకాష్ రాజును పక్కన పెట్టినట్టు సినిమా ఇండస్ట్రీలో ఈ 4 చాలా గొప్పలు అనుకుంటారు, ఈ 5 చాలా గొప్పలు అనుకుంటారు, మేము మేధావులం అనుకుంటారు. ఇది ఈయన నాశనానికి తీసుకొచ్చిన దారి ఇది.
ఇది నేను మగమాట ఎవరైనా ఇది తప్పు మేము వింటున్నామని చెప్పానండి. ఏసీ ఎప్పుడైనా మీటింగులో ఎవరి మాట వింటారండి వీళ్ళు? చెప్తే వింటారా? ఇప్పుడు తప్పు నేను చెప్పిన అంటే మాట మంచి ఇప్పుడు ఎవరు చెప్పినా వినాలి, ఎందుకంటే అవసరం అలాంటిది చెప్పినా కాబట్టి. వినాలి సార్. పబ్లిక్ లో మాస్ పబ్లిక్ లో వాళ్ళకే తెలుస్తాయి సార్ తెలివి. మనం ఏసీ రూముల్లో కూర్చొని ఏసీ కార్డులో కూర్చొని బెంచ్ కార్డులో తిరుగుతూ మనకు తెలియదు సార్. రోడ్డు మీద తిరుగుతున్న వాడికి తెలుస్తుంది ఎక్కడి నుంచి వెళ్తుంది ఇది అని. ఆఫీస్ బాయ్కి తెలుస్తుంది ఎక్కడ దొంగతనం జరుగుతుందని. అవన్నీ మనం తీసుకుంటేనే మనం ఎలా అరికట్టాలని చెప్పగలుగుతాం. మీకు ఠాగూర్ ఉదాహరణ తీసుకోండి. ప్రకాశ్ రాజుని ఈ సబ్జెక్ట్ వచ్చింది కదా, ప్రకాశ్ రాజుని పక్కన పెట్టడం వల్ల ఎక్కడ ఇంట్లో ఈశ్వరుని ఎవరికి పట్టలేదు అన్నట్టు, మరి అదే ప్రకాశ్ రాజు వల్ల కదా ప్రాబ్లం సాల్వ్ అయింది. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే మనం ఆల్రెడీ మనం చేసిన అసమర్థత వల్ల ఈ ఐబొమ్మ లాంటి వెబ్సైట్లు వచ్చాయి. అది నేను ఐబొమ్మ లాంటి వెబ్సైట్లు వచ్చాయి అని అంటున్నాను నేను. ఇప్పుడు మేము పెరేసిని పూర్తిగా ఆపాలి అంటే ఎవరి వల్ల కాదండి. ఎక్కడో గారు దొంగతనం జరుగుతుంది, ఏదో ఒకటి జరుగుతుంది. జరగదు లేకపోతే నేను పూర్తిగా రూపుమాపేస్తామని చెప్పలేం. మాక్సిమం భయం ఉండాలా. పోనీ లేదు ఓకే మీరు అందరూ కలిపి ఢిల్లీ వెళ్దామా, పోనీ అందరూ మొత్తం టోటల్ గా కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియా మొత్తం ఇండియా అంతా కలిపి అందరం ఢిల్లీ వెళ్దామా, మోడీ గారి దగ్గర కూర్చుందామా, సినిమాటోగ్రఫీ మినిస్టర్ దగ్గర కూర్చుందామా, సమాచార శాఖ మంత్రి దగ్గర కూర్చుందామా, ఒక పీడీ యాక్ట్ పెట్టిద్దామా, పార్లమెంట్ లో అమెండ్మెంట్ చేసి దీని మీద సీరియస్ గా తీసుకుందామా. ఇన్ని వేల కోట్లు నష్టపోతున్నామని, ఇన్ని వేల కోట్లు నష్టపోతే ఎకనామిక్ దెబ్బతింటే రేపు ఫారిన్ మన డబ్బులు హవాలాలో వెళ్ళిపోతుంటే మనం దెబ్బతింటున్నాం కాబట్టి మనకి ఇబ్బంది వస్తుంది కాబట్టి ఇది ఫైనాన్షియల్ క్రైసిస్ కాబట్టి మనం ఎందుకు పార్లమెంట్ లో అమెండ్మెంట్ అడగకూడదు? చదువు రాని వాడిని నాకే ఇంత ఆలోచన ఉంటే మీరు చదువు వచ్చిన వారు మేధావులు మొత్తం టోటల్ గా అన్ని మొత్తం దేశ రాజ్యాంగం రాశారంటారు, మీరు మొత్తం సినిమా ఇండస్ట్రీని మేమే రాసామంటారు. మరి అలాంటప్పుడు మీకు రాదా ఈ ఐడియాని అడుగుతున్నా, మీకు రాదా ఈ ఆలోచన అడుగుతున్నా. పోస్టులు వేసుకొని గన్మ్యాన్ పెట్టుకొని తిరగడమేనా? దిల్ రాజు గారు కానీ అరవింద్ గారు కానీ నేను అందరిని అడుగుతున్నా. నేను తప్పు మనం చేస్తున్నాం అంటున్నా నేను.